హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరు అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈ రోజు అయితే నేను హైదరాబాద్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. చాలా రోజులైపోయింది బ్లాగ్ షేర్ చేసి. మధ్య ఎక్కువగా హెయిర్ కేరే షేర్ చేస్తున్నాను కదా. సో కొంతమంది అంటే ఆల్మోస్ట్ 70% హెయిర్ కేర్ అడుగుతారు. వ్లాగ్స్ అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇన్స్టాగ్రామ్లో ఒక వ్లాగ్స్ అప్లోడ్ చేయండి అక్క అంటున్నారు. బట్ వ్లాగింగ్కి అంత ఎక్కువ రీచ్ అయితే రావట్లేదు అనిపించింది నాకు. సో నేను హెయిర్ కేరే చేద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారు? మీ సజెషన్ చెప్పండి. కొంచెం టైం తీసుకొని తప్పకుండా కామెంట్ చేయండి. బికాజ్ నాకు కూడా తెలుస్తుంది ఎవరు ఏది కావాలనుకుంటున్నారు అనేది. సో నేను దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటాను. అండ్ ప్రజెంట్ అయితే నేను విలేజ్లో ఉన్నానండి. నాకు విలేజ్ వ్లాగ్స్ చేయడం చాలా మందికి ఇష్టం. నాకు విలేజ్ వ్లాగ్సే ఎక్కువ పోతుంటాయి అన్నమాట నార్మల్ కన్నా కూడా. సో ఇక్కడ నా ఫోన్ ప్రాబ్లం వల్ల నేను చేయలేకపోతున్నాను. అండ్ ఇక మనం వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. అవన్నీ విషయాలు మళ్ళీ సపరేట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇక్కడ నేను మాట్లాడుతున్నాను అనమాట. కాకపోతే నా వాయిస్ చాలా చిన్నగా ఉంది, అందుకనే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఆ టాపిక్ కట్ చేసేస్తాను అనమాట. నార్మల్గా ప్రజెంట్ మాట్లాడుతున్నాను. సో ఇక మేము బయటకు వెళ్దామని చెప్పేసి కిందకు వచ్చామండి. జస్ట్ ఫర్ అట్లా వాకింగ్ లాగా అనమాట. చూద్దాము. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఒక చిన్న పని ఉన్నింది. నేను యాక్చువల్లీ ఇక్కడ ఒక 15 days ఉందామని ప్లాన్ చేసుకొని వచ్చామన్నమాట హైదరాబాద్కి. సో ఈ 15 days నాకు టైం వేస్ట్ అవ్వకూడదు. నేను ఏదో ఒకటి నేర్చుకోవాలి. నాకు బెంగళూరులో ఏంటంటే నేను కొన్ని దగ్గర అడిగానండి, నాకు అది వర్కౌట్ అవ్వలేదు. సో హైదరాబాద్లో అయినా వర్కౌట్ అవుతుందేమో అని చెప్పేసి వెళ్దాం అనుకున్నాం. ఇంకా అమ్మ వాళ్ళు కూడా ఇంట్లోనే ఉన్నారు కదా. అమ్మమ్మ కూడా ఏంటంటే ఈవినింగ్ టైం కొంచెం సేపు వాకింగ్ చేసేది అనమాట. ఇంకా అమ్మమ్మను కూడా మాతో పాటే తీసుకెళ్తున్నాం. అండ్ ఇంకా అమ్మమ్మ గాజులు కావాలని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ ఒక షాప్లో బాగుంటాయంట. సో ఇంకా ఎలాగో వెళ్తున్నాం కదా అని చెప్పేసి అమ్మమ్మ అమ్మ మేమందరం వెళ్ళామన్నమాట. సో ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్లీ సండే అనమాట. సో ఫుల్ సంత పెట్టేశారండి. హైదరాబాద్లో నాకు బాగా నచ్చేది ఏంటంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రోజు సంత లాగా పెడతారనమాట. అక్కడ మనకి వెజిటబుల్స్ కాస్ట్ కూడా తక్కువ ఉంటాయి. సో ఇక్కడ మొత్తం పెట్టేస్తున్నారు. నాకు రోళ్ళు చూడగానే రోళ్ళ మీదకి వెళ్ళిపోతుంది అనమాట మనసు. ఎందుకనో చాలా ఇష్టం రోళ్ళు అంటే. బట్ ఎక్కువ పెట్టుకోలేము కదా ఇంట్లో, అందుకని చూస్తాను కానీ పర్చేస్ చేయను అనమాట. సో ఇంకా అక్కడ గాజులు తీసుకొని అన్నీ వచ్చేసాము. అండ్ ఆకుకూరలు అయితే చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయండి. 20 రూపీస్కి 3 కట్టలంట. చిన్నవే బట్ సరిపోతాయి అనమాట. సో అవే కాస్ట్ ఎక్కువ అని చెప్పింది మామయ్య వాళ్ళ అమ్మాయి. సో మా మామయ్య ఇంకా డైరెక్ట్ రైతు బజార్లో తీసుకొస్తారంట. 10 రూపీస్కి 3 ఇస్తారంట. సో ఎంత తక్కువ ఉన్నాయి. బెంగళూరు కన్నా హైదరాబాద్లో చాలా కాస్ట్ తక్కువ అనిపించిందండి నాకు. కాస్ట్ ఆఫ్ లివింగ్ బెంగళూరులో చాలా ఎక్కువ. అండ్ ఇక్కడ మామయ్య ఉదయమాట. సో నేను అవి చూస్తూ వింటూ ఇక్కడ హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. హెయిర్ అయితే చాలా డ్రై అయిపోయిందండి. నేను వచ్చినప్పటి నుంచి ఇప్పటికి 4 days అవుతుంది అనమాట మేము వచ్చేసి. సో అసలు అప్లై చేయలేదు. ఇక్కడ మా అమ్మాయి వాళ్ళు అమ్మ ఏదో మాట్లాడుకుంటున్నారు. నాకు ఆ టైంలో అర్థమైంది. ఇప్పుడు చాలా డేస్ గడిచిపోయాయి కదా, సో గుర్తులేదనమాట. సో చాలా చక్కగా మాట్లాడతారండి. ప్రతిదీ షేర్ చేస్తారనమాట. అండ్ ఇక్కడైతే నేను అదే మాట్లాడుతున్నాను. నా వాయిస్ నేను పెద్దగా మాట్లాడినట్టే అనిపించింది కానీ రికార్డ్ చేసేటప్పుడు చిన్నగా అనిపిస్తుంది. అందుకని మీకు నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో మా అమ్మాయి వాళ్ళు భాష అంటే సైన్ లాంగ్వేజ్ కదండి, నాకు కొంతవరకు అర్థమవుతుంది. ఒక 2 days ఉన్నానంటే మళ్ళీ మాట్లాడగలుగుతా. ఫస్ట్ స్టార్టింగ్ 2 days మాత్రం కొత్తగా అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ అయితే అక్కడ నేను మా మామయ్య వాళ్ళ అమ్మాయి బయటకు వెళ్ళామండి. నాకు కళ్ళు కొంచెం లాగేస్తున్నాయి అనమాట. సైట్ వచ్చిందేమో అని డౌట్ అనిపించింది. వెళ్ళి చూస్తే సైట్ ఏం లేదు. కాకపోతే ఫోన్ చూడడం వల్ల మనకి ఏంటంటే అట్లా అనిపిస్తుందంట. సో చాలా ట్రై చేశాను కానీ ఏది సూట్ అవ్వలేదు. ఇంకొచ్చేసాం. నెక్స్ట్ అయితే నేను ఇంకా హెయిర్ వాష్ చేసుకుందామని చెప్పేసి ఇక్కడ మమాయత్ నుంచి హైబిస్కస్ డ్యామేజ్ రిపేర్ షాంపూ అయితే తీసుకున్నానండి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి హైబిస్కస్ కర్రీ లీవ్స్ అంటే మందార పువ్వు, కరివేపాకు. నేను ఆల్రెడీ మీకు చూపిస్తుంటాను కదా, అందులో కూడా యూస్ చేస్తుంటాను. సో ఇవి చాలా మంచిదండి హెయిర్కి. షాంపూగా కానీ హెయిర్ ప్యాక్స్గా కానీ ఎలా అయినా సరే. సో ఇక్కడ నేను మీకు షాంపూ చూపిస్తున్నాను. ఇది డెర్మటాలజికల్లీ టెస్టెడ్. ఇది మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండి. అంటే ఇందులో ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ లేవని సర్టిఫై చేస్తుంది అనమాట. అండ్ మనకి ఏ హెయిర్ టైప్ అయినా యూజ్ అవుతుంది. సో దీని నెట్ కంటెంట్ వచ్చేసి 250 ml అండి. అండ్ ఎంఆర్పీ వచ్చేసరికి 349 రూపీస్ ఉంటుంది. ఈచ్ ml 1.40 రూపీస్ అనమాట. మనకి ఇది షెల్ఫ్ టైం అయితే 2 years ఉంటుంది. ఇందులో ఇంగ్రీడియంట్స్ చాలా ఉన్నాయండి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే మందారము, అలాగే కరివేపాకు. అండ్ ఈ ప్రోడక్ట్స్ అయితే మనకి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అండ్ నైకా, పర్పుల్, ఫస్ట్ క్రై యాప్లో అవైలబుల్గా ఉంటాయి. మమాయత్ వెబ్సైట్ అండ్ యాప్లో కూడా ఉంటాయండి. మీరు మమాయత్ వెబ్సైట్ అండ్ యాప్లో కనుక పర్చేస్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రాగా 20% ఆఫర్ వస్తుంది. ఎలా అంటే మన ఛానల్ వ్యూవర్స్కి ఒక స్పెషల్ కూపన్ కోడ్ ఉందండి, రేవతి 2024. నేను స్క్రీన్ మీద ఇస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈ కూపన్ కోడ్ మీరు మమాయత్ వెబ్సైట్లో కానీ యాప్లో కానీ యూస్ చేసినట్టయితే మీకు అక్కడ వాళ్ళు ఇచ్చిన ఆఫర్ కన్నా కూడా 20% ఎక్స్ట్రా వస్తుందన్నమాట. అండ్ ఇది ప్లాస్టిక్ పాజిటివ్ బ్రాండ్ అండి. అంటే వీళ్ళు ఎంత ప్లాస్టిక్ అయితే యూస్ చేస్తారో అంత
అంతకన్నా ఎక్కువ ప్లాస్టిక్ని రీసైకిల్ చేస్తారు. అండ్ ఇంకొక మెయిన్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మనము వాళ్ళ వెబ్సైట్ నుంచి పర్చేస్ చేసిన ప్రతిసారి ఒక్కొక్క ప్లాంట్ అయితే వాళ్ళు నాటుతారండి. సో ఆ ప్లాంట్ యొక్క జియో లొకేషన్ కూడా మనకు ట్యాగ్ చేస్తారు. 2025 కల్లా వాళ్ళు 1 మిలియన్ ట్రీస్ నాటాలని ఎయిమ్గా పెట్టుకున్నారు. సో అది అండ్ తర్వాత మనకి ప్రజెంట్ మమాయత్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనం ఆన్లైన్లోనే కాదండి ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంటున్నాయి. లైక్ డిమార్ట్లో చూసాను, నేను మెడికల్ షాప్స్లో చూసాను, ఫ్యాన్సీ స్టోర్స్లో కూడా చూసాను అనమాట. అన్ని రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయండి, షాంపూ అవన్నీ కాదు. సో మీరు డైరెక్ట్ నియర్ బై స్టోర్స్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఎలా యూస్ చేస్తానో చెప్తానండి. నేను కొంచెం ముందుగా నాకు కావాల్సినంత వాటర్ తీసుకొని, షాంపూ అయితే వైట్ కలర్లోనే ఉంటుందండి, మనకు కావాల్సిన అమౌంట్ తీసుకొని వాటర్లో మిక్స్ చేసుకొని నేను యూస్ చేస్తాను. అండ్ దీంతో మనకి కండిషనర్ కూడా ఉంటుంది, మీరు సేమ్ ఉంది కండిషనర్ కూడా యూస్ చేయొచ్చు. కావాలంటే ఆయిల్ కూడా సేమ్ అయితే ఉందండి. సో మీరు అన్ని ఒకటే లాంటిది యూస్ చేస్తే మీకు మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీరు ఇది నురుగైతే ఎక్కువ రాదండి, మీరు నురుగు రాలేదు ఇది మంచి షాంపూ కదా అనుకోవద్దు. ఎంత తక్కువ నురుగు వస్తే అంత కెమికల్ ఫ్రీ అనమాట. సో ఇక్కడ నేను షాంపూ చేసుకున్నా. దీనివల్ల ఏంటంటే మనకి డ్యామేజ్ హెయిర్ రిపేర్ చేస్తుంది, అలాగే మన హెయిర్ని స్ట్రాంగ్గా ఉంచడానికి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూపన్ కోడ్స్ ఇస్తాను. అండ్ ఇది షాంపూ యూస్ చేసిన తర్వాత నా హెయిర్ టెక్స్చర్ కూడా మీకు చూపిస్తాను. మంచి షైనీగా ఉంది అండ్ మంచిగా ఆయిల్ అంతా రిమూవ్ చేసేసింది, ఆయిల్ డట్ అంతా కూడా. సో చూస్తున్నారు కదా హెయిర్ అయితే ఎంత ఫ్రెష్గా ఉందో. చక్రీ వాడి కలర్లో పడతాయి. థ్యాంక్ యూనా. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ పిల్లలకైతే మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఫస్ట్ డిమార్ట్కి వెళ్ళామండి. కొన్ని టాయ్స్ అయితే తీసుకున్నాం అనమాట. వాళ్ళు అక్కడ ఆడుకునేదానికి మేము ఇక్కడ నుంచి ఏం తీసుకెళ్ళలేదు, పెద్ద పిల్లలు అయిపోయారు కదా అని చెప్పేసి. ఇంకా బాబు కూడా ఏంటంటే సరే ఆడుకుంటారులే చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత అని చెప్పి తీసుకోవాలా. ఇంకా కొన్ని బాల్స్ అండ్ వీళ్ళు బబుల్స్ అయితే కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు కదా ఆడుకునేదానికి, అందుకని అవి తలా ఒకటి తీసుకున్నాం అనమాట అందరికి ఒక్కోటి. సో మంచిగా అయితే ఆడుకుంటున్నారు. అండ్ నేను ఇక్కడ లోపల అమ్మ వంట చేస్తుంది అనమాట. నార్మల్గా అయితే మా ఆంటీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, జాబ్కి వెళ్ళేటప్పుడు తను అన్నీ కూడా చేసి వెళ్తుందండి. టిఫిన్, టీలు అన్నీ. అసలు ఎంత ఓపిక అనిపిస్తుంది నాకు ఈ వయసులో కూడా అన్నీ చేసి అక్కడ పెట్టేసి వెళ్తుంది అనమాట. ఇంకా మేము వచ్చాం కదా, సో ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా ముందు చేసుకొని వెళ్ళిపో, తర్వాత మేము చేసుకుంటామని చెప్పాము. అండ్ ఇక్కడైతే అమ్మ పచ్చడి చేస్తుందండి. ఇది నెల్లూరు స్పెషల్ అనమాట. నెల్లూరు స్పెషల్ కాదు మాకు తెలీదు, మేమైతే చేసుకుంటాం. మా మామయ్యకి కూడా చాలా ఇష్టం అనమాట పచ్చళ్ళు అండ్ మా నెల్లూరు సైడ్ వంటలు. సో చేయమంటూ ఉంటారనమాట. వెళ్ళినప్పుడు ఎవరు వెళ్ళినా కూడా చేసి పెడతాము. సో నాన్ వెజ్ కూడా రాదు కాబట్టి నాన్ వెజ్ కూడా చేస్తాం. మా ఆంటీ వాళ్ళు నాన్ వెజ్ తినరండి, సో పక్కా వెజిటేరియన్ అనమాట మా ఆంటీ. సో మేము వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఎవరు వెళ్ళినా సరే చేస్తామన్నమాట. అండ్ ఇక్కడ పచ్చడి కోసం అయితే అమ్మ మీకు కూడా చూపిస్తాను ఎలా చేసుకుంటారని. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో షేర్ చేస్తున్నాను, అందుకని కంప్లీట్గా చేయకుండా కొంచెం కొంచెం చూపిస్తున్నాను. ఫస్ట్ పచ్చిమిర్చి వేయించి పక్కన పెట్టేసుకున్నాం కదా. నెక్స్ట్ అయితే ఇక్కడ బీరకాయలు, వంకాయలు, బెండకాయలు ఈ 3 వెజిటబుల్స్ కాంబినేషన్ అండి. బెండకాయలు తక్కువ తీసుకోవాలి ఎందుకంటే జోమ్ ఉంటుంది కదా వాటికి, సో తక్కువ తీసుకోవాలి. వంకాయలు, బీరకాయలు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మనకి టేస్ట్ సూపర్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ టమోటాలు కట్ చేసుకున్నాం. టమోటాలు కూడా ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. సో టమోటాలు కూడా వాట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం. ఇక్కడ దంచడానికి అని చెప్పేసి మేము రోట్లో అన్ని సిద్ధం చేసుకుంటే మాకు దంచేది కనిపించలేదు అనమాట రోకలి. సో అదంతా వెతికి అంతా అయిపోయింది. ఇంకా లేదు మిక్సీకి వేద్దాం అనుకున్న టైంకి ఎట్లన్నా లోపల కనిపించింది. ఇక్కడ అదే మాట్లాడుకుంటున్నమాట. మా మామయ్య సర్దేటప్పుడు ఎక్కడో లోపల పెట్టేశారు. అన్నం కన్నా మంట పోయినా పాపం సో ఇప్పుడు మీకు నేను యాడ్ చేసిన వీడియోస్ అయితే చాలా ఉంటాయండి ఇట్లాంటి సిచ్యువేషన్స్. బట్ నేను ఎక్కువ ఏమీ షూట్ చేయలేదన్నమాట. సో పర్సనల్ స్పేస్ అనేది ఉంటుంది కదా, బట్ నాకు కొన్ని మెమరీగా ఉంటాయి రేపు ఫ్యూచర్లో చూసుకున్నప్పుడు అని చెప్పేసి కొన్ని అయితే నేను యాడ్ చేస్తున్నా. చాలా వరకు నేను యాడ్ చేయట్లేదు అనమాట, షూట్ చేసినవి కూడా. బామ్మకి నాకు కాదు, బామ్మకి. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ లంచ్ అయిపోయిందండి. సో బాబు అయితే మేము ఆడుకోవడం అనుకున్నాం కానీ చాలా మంచిగానే ఆడుకుంటున్నాడు.
ఇక్కడైతే నేను ఇంకా ఇవి శారీస్కి అంటే మా ఫ్రెండ్ ఇచ్చిందని చెప్పాను కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మకి నాకు ఇద్దరికి పెట్టిందండి. సో ఆ బ్లౌజెస్ కట్ చేస్తే ఏమన్నా కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు, లేదంటే ఇంకా లోపల పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి ఇవి తీస్తున్నాను అనమాట. సో నాదైతే కట్ చేశాను, ఇక అమ్మది కూడా కట్ చేస్తున్నా. సో ఇట్లాంటి శారీస్కి ఏంటంటే మనం ఇట్లా కరెక్ట్గా తెలియదండి కట్ చేసేటప్పుడు. ఇలా ఒక్క దగ్గర కట్ చేసుకొని ఇలా చింపేసామంటే మనకి జిగ్జాగ్ చేయాలన్నా కూడా చాలా నీట్గా వస్తుంది అనమాట. అలవాటు కాబట్టి చేసేసానండి. కొత్త వాళ్ళైతే మాత్రం కొంచెం చూసుకోండి. ఈ వ్లాగ్ ఇంతటితో ఏం చేస్తున్నా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.